జీవులకైనా మనుషులకైనా భావాలు మనోభావాలు ఉంటాయి. వాటికైనా ఉంటాయి, మనకైనా ఉంటాయి. మనం బయటికి చెప్పుకోగలుగుతాం, నోరుంది కాబట్టి. వాటికి నోరు లేదు కాబట్టి బయటికి చెప్పుకోలేవు. ప్రాపం కదా, ప్రాపం. వాటికి ఏమన్నా మనసులో ఏమన్నా అనుకున్నా నొప్పి లేస్తే అరుస్తాయి, గంతే. మనసులో నొప్పి లేస్తే శరీరం మీద దెబ్బ తాకితే అరుస్తాయి, గంతే. మాట్లాడలేవుగా. మనం మనుషులం కాబట్టి మరి పద్ధతి ప్రకారంగా పెద్ద మనిషిలాగా పెద్ద మనసు చేసుకొని సూర్యుని కిందికి వచ్చి మంచిగా ముచ్చట పెట్టుకొని సమస్యని పరిష్కరించుకుంటాం అన్నమాట. అంతేగా. మనిషి జీవితం ఎత్తితే సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సంతోషం వస్తుంది, అందం వస్తుంది, ఆస్తి వస్తుంది, అన్నీ వస్తాయి. కష్టపడితే పడాలి. అందరం పడుడే పద్ధతి ప్రకారముగా మంచిగా పోవాలి. సీసా తెచ్చుకోవాలి, పద్ధతి ప్రకారంగా గింత తాగాలి. మంచిగా తాగి గింత చల్లబోసుకొని ఎండాకాలంగా మంచిగా షర్బత్ చేసుకోవాలి. షర్బత్ తెలుసుగా మరి, నిమ్మకాయ జ్యూస్ చేసుకోవాలి. కమ్మగా కడుపు నిండా తినాలి, తాగాలి. మంచిగా పోతూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. ఇక ఒక పాట పాడదాం. ఏదో ట్రై చేస్తున్నా బ్రో, రావట్లేవు ఆ పాటలు. పాడైపోను. ఏ మూడ్లో ఉండి పాడాలను, ఏమోలే కానీ పాట పాడతా. ఏం రాదు, వింటావా అను. ఒక్కోసారనమ్మా వింటాను. ఏమో ఆరేసాడారు స్వామిడా, ఏంటి అవి నాకు తెలియదులే కానీ ఒక పాట పాడదాంలే స్వామి. ఎండకి ఎండి మంచిగా గట్టిగా తయారు కావాలి. ఎండాకాలం అయితే భయపడతావా? భయపడాలి. పైన కొడుతుందిగా ఆ సూర్యుడే భయపడాలి. గాలి అస్సలు తగ్గేదేలే. పద్ధతి ప్రకారముగా ప్రాట. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నా కన్నుల్లో నా నీ రూపం, నా కన్నా ఎంతో అపురూపం, కనిపించే చిన్నారి ఈ అనుభవమే నీకు తొలిసారి, కనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి, ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. నమస్తే, ఉంటా. మరి ఎండ కొడుతుంది, మళ్ళా వస్తా. ఏదో ఒక ముచ్చట చెప్తా, ఒక కథ చెప్తా, ఏదో ఒకటి మళ్ళా వస్తా. నమస్తే.